అవ్వట్లేదు. ఓ ఇది వాష్రూమ్ కదా, సారీ ప్లస్కా లేకపోతే క్యాబిన్ అనేసి క్యాబిన్ ప్లస్కి అయితే ఇది లాక్ ఉంటుంది, ఇక్కడ స్లైడ్ ఉంటుంది. ఇలా స్లైడ్ ఇలా వేసేసుకోవచ్చు. ఇలా వేలో కర్టెన్స్ కూడా లేవు, ఇలా ఉంటాయి అన్నమాట. చూసుకుని బుక్ చేసుకోండి నెక్స్ట్ టైం. హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ గోదావరి ట్రావెలర్. ఈరోజు అయితే నేను నాగర్సోల్ ట్రైన్, నర్సాపూర్ టు నాగర్సోల్ ట్రైన్కి అయితే నేనైతే బయలుదేరుతున్నాను, హైదరాబాద్ వెళ్తున్నాను. అయితే నేను చాలామందికి తెలీదు ఫస్ట్ ఏసీ అంటే ఏంటి, సెకండ్ ఏసీ అంటే ఏంటి, థర్డ్ ఏసీ అంటే ఏంటి, రిజర్వేషన్స్ అంటే ఏంటి, జనరల్ అంటే ఏంటి, అవి ఏంటి అన్నది సరిగ్గా చాలామందికి తెలీదు. అవన్నీ మీకు చూపిస్తాను, చూడండి. ఇది మరి S1 ఉండే టాయిలెట్స్ ఎలా ఉంటాయి, టాయిలెట్స్ ఎలా ఉన్నాయి, ఇలా ఉంటుంది. S1 అంటే ఇటువైపు ఒక 2 సీట్లు, ఇటువైపు ఒక 2 సీట్లు ఉన్నాయి. A1 అనమాట. ఇది ఇటువైపు 2 సీట్స్ ఉన్నాయి, ఇలా అనమాట. చూసారు కదా, ఇటువైపు ఇటొకటి ఇలా 4 అయితే ఉన్నాయి A1లో. ఇటు సైడ్ మరి ఇలా ఉన్నాయి, వీటికి మళ్ళీ కర్టెన్స్ ఉన్నాయి. కర్టెన్స్ అంటే ఇలా ఉంటాయి, ఇలా ఉండవు అనమాట. అర్థమవుతుందా? ఇది A1. A1లో చూసారు కదా ఎలా ఉందో, A1లో ఇలా ఉంటాయి అన్నమాట. చూసుకుని బుక్ చేసుకోండి నెక్స్ట్ టైం. ఇదేమో B1 అనమాట. B1లో ఎలా ఉన్నాయంటే మామూలుగా మన రిజర్వేషన్స్ ఎలా ఉంటాయి 1, 2, 3 కింద అలా ఉన్నాయన్నమాట. ఇక్కడ 3 మెంబర్స్ కానీ ఉన్నాయి. 59, 58, అది 57, 58, 59 3 మెంబర్స్కి ఇది B1 అనమాట. అది A1 అయితే బ్రౌన్ కలర్ ఉన్నాయి. ఇది B1. ఇది నార్మల్ జనరల్గా మనకు ఉంటాయి కదా, సేమ్ అలాగే ఉన్నాయి అనమాట. ఇవి కాకపోతే సేమ్ అలాగే అట్లకి కర్టెన్స్ ఉన్నాయి, ఇటు కర్టెన్స్ లేవు. చూసారా, B1లో కర్టెన్స్ లేవు. B1స్లో అయితే కర్టెన్స్ లేవు, నార్మల్ రిజర్వేషన్లోనే ఉన్నాయి. కాకపోతే ఇది కష్టమే ఎక్కువ వాళ్ళకి. అర్థమైందా? 3 సీట్లు ఉన్నాయి B1 ఇది. ఇదేమో B2. అది B1 కదా, ఇది B2 ఎలా ఉందంటే B2లో మళ్ళీ బ్రౌన్ కలర్ ఇవి ఉన్నాయి. B2లో సేమ్ ఎలా ఉంది, కింద ఎలా ఉంది. B2లో మళ్ళీ 3 ఉన్నాయి, ఇది 3 ఉన్నాయి B2లో. ఇది B2. ఇది A1 చూసాం, B1 చూసాం, B2 చూసాం. చూసారా, ఇలా అనమాట. ఇవి 3 ఉన్నాయి. ఇది కర్టెన్స్ కూడా లేదు వీళ్ళకి. సరేనా, చూసుకోండి మరి. ప్రైవసీ కోరుకునే వాళ్ళకి లేదు మరి. B2. ఇదేమో B3 అనమాట. B2 ఉంది కదా, B2లో ఇప్పుడు B3లో ఏముందిరా అని చూస్తే సేమ్ ఇలాగే దానికిలానే ఉంది. దీంట్లో కర్టెన్స్ కూడా లేవు, సేమ్ ఇలాగే ఉంది. B2లానే ఉన్నాయి. ఇదిగో 1, 2, 3 మళ్ళీ B2లానే ఉన్నాయి. B3 కూడా, B2 అన్న B3 అన్న ఒకటే. ఇంకా ఇదైతే కొంచెం చల్లగా అనిపిస్తుంది. అర్థమైనా, ఇలా ఉంటుంది అనమాట. మీరైతే చూసుకోండి. మీకు ఇన్ఫర్మేషన్ ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అనుకున్నాను. ఇలాంటి దుప్పులు మాత్రం పట్టుకుని వెళ్ళకూడదు. అర్థమైనా, ఇదేంటో చూద్దాం. ఇదైతే B4 అనమాట. B4 ఎలా ఉంది అనేసి అంటే సేమ్ అంతే. B2, B3, B4 సేమ్ యాస్టీస్ ఉన్నాయి. వీటికి కూడా ఏమి లేవు, సేమ్ దానికిలానే ఉన్నాయి. కొత్తగా దీంట్లో నాకేమీ కొత్తగా ఏం కనిపించట్లేదు, సేమ్ అలాగే ఉన్నాయి. B4 కూడా అలాగే ఉంది. ఇదైతే B5 ఎలా ఉందంటే బోగీలు అంతే, బోగీలు. ఇదేంటి సేమ్ ఇలాగా B1గా అయితే 2 ఉంది కదా, B2, B3, B4, B5 కూడా సేమ్ ఇలా ఉంది. 2 ఉంది, ఇలా 3 పీస్ ఇది ఉందన్నమాట. ఇది 3 ఉంది కదా, సేమ్ అలాగే B2, B3, B4, B5. ఈ B5 3 కూడా సేమ్ ఒకలానే ఉన్నాయి. దీంట్లో కొత్త ఏమి లేవు, కాకపోతే బోగీలు ఎక్కువనే అనమాట. రిజర్వేషన్లో కాకుండా వాళ్ళకి జనరల్ ఎక్కువ వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు కదా, వాళ్ళ కోసం అన్నట్టు. ఇది B2, B3, B4, B5 ఇవన్నీ ఒకలానే ఉన్నాయి. ఇదైతే H1 అనమాట. ఇది H1 అంటే ఫస్ట్ ఇది 4 సీటర్ కంపార్ట్మెంట్. ఇదైతే 4 సీటర్ కంపార్ట్మెంట్ అంటే 4 మెంబర్స్ ఉంటారు. 4 మెంబర్స్ ఉంటారు కాబట్టి ఇది ఎవరైనా ఫ్యామిలీ పరంగా వెళ్తే కనుక కీ కూడా వాళ్ళకి ఇచ్చేస్తారు. ఒకవేళ 4 మెంబర్స్ ఉంటారు కదా గ్రూప్లో, ఆ 4 మెంబర్స్ ఉన్నప్పుడు అయితే కీ వాళ్ళకి ఇచ్చేసి ఇంకా ఫ్యామిలీ కింద ఉండొచ్చు అనమాట. పిల్లలతో కానీ పెట్స్ వాటితో కానీ. ఇలా స్టెప్స్ ఎక్కడానికి కూడా దీంట్లో ఇదైతే ఉంది. ఇలా పైకి ఎక్కాలి. పైకి ఎక్కిన తర్వాత బాగుంది కదా, 4 మెంబర్స్కి అయితే ఇది లాక్ ఉంటుంది, ఇక్కడ స్లైడ్ ఉంటుంది. ఇలా స్లైడ్ ఇలా వేసేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఇలా కర్టెన్ కూడా వేసుకుంటారు. ఇది మీరు కనుక
మీరు కనుక ఫ్యామిలీతోటి మొత్తం అందరూ ఒకలే వస్తే కనుక ఉంటారు కదా గ్రూప్ కానీ 4 మెంబర్స్ 5 మెంబర్స్ అలాగా, అలా 4 మెంబర్స్ కోసం అయితే ఇదనమాట. ఇదైతే మీకు కనుక లాక్ ఇచ్చేస్తే మీకు టీసీ కూడా టీసీ ఉంటారు కదా, టీసీ కూడా మీ దగ్గరకు కూడా రాడనమాట, ప్రైవసీగా వెళ్ళాలనుకునే వాళ్ళు. తర్వాత ఇదైతే హెచ్ ఉంది కదా, దీంట్లో అయితే మళ్ళీ ఇలాగ 2 కపుల్స్ మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా ఉంటుంది, కపుల్స్గా లేకపోతే క్యాబిన్ అనేసి. క్యాబిన్ అయితే అది వస్తుంది, 4 మెంబర్స్ ఉన్నారు కదా, 4 మెంబర్స్ అనేది క్యాబిన్లోకి వస్తుంది. కపుల్ది అయితే మాత్రం ఇలాగా 2 వస్తాయి అనమాట. ఇది దీంట్లో ఇక్కడ కూర్చుని ఊసలాడుకోవచ్చు, ఇక్కడైతే భోజనం చేయొచ్చు, ఇదైతే సీడ్, ఎక్కడ పడుకోవచ్చు, ఇది ఎక్కడ కూడా పడుకోవచ్చు. సీసీ కెమెరా ఉంటుందో లేదైతే నాకైతే తెలియదు, బట్ ఇలా అయితే చాలా ఉంది. మనకి చాలా ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. అలాగే మనకి దీంట్లో కూడా మనకి అన్నీ తెలుస్తాయి. ఎలా అంటే టాయిలెట్ ఖాళీగా ఉందా, షవర్ రూమ్ ఖాళీగా ఉందా, వెస్ట్రన్ ఏంటి, కమోట్ ఏంటి ఖాళీగా ఉందా అన్నది మనకి తెలుస్తుంది అనమాట. ఇదైతే వాష్రూమ్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. వాష్రూమ్స్ అంటే అవట్లేదు. ఇది వాష్రూమ్ కదా, సారీ ఎక్కడైనా వాష్రూమ్ అయితే వాష్రూమ్ ఉందా, దీనికి కూడా అక్కడే ఉందా, ఏ వన్లో వాష్రూమ్ అనమాట. మీకు షవర్ అయ్యి ఉంటాయని చెప్పింది కదా, ఇది షవర్ అనమాట. షవర్ కూడా ఇలా ఉంటుంది. వాష్రూమ్ అయితే బాగానే ఉంది. మన రైల్వే స్టేషన్ కదా, అదేంటిది మూవీ థియేటర్లో స్మెల్ వస్తుంది కదా, సేమ్ అలాగనే వస్తుంది. సారీ నేను ఏదో ఓపెన్ చేస్తున్నా. అదైతే క్యాబిన్ అదైతే ఒకటి ఉంది. కపుల్కి అయితే మిగతావన్నీ కపుల్స్ అని మిగతావన్నీ కపుల్స్ అని ఉంది. మిగతావన్నీ అన్ని కపుల్స్ అని. ఇది సైడ్ ఏమైనా ఉందా అంటే సైడ్ అసలు ఏమీ లేదు, సైడ్ ఓన్లీ ఫర్ వే కోసమే ఉంది. చూస్తారు కదా, ఇదనమాట. ఇలాగా ఇదిగో దీంట్లో మళ్ళీ 4 ఉన్నాయి. అంటే ఒక పెట్టుకొచ్చి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఉంటుంది, 4 మెంబర్స్ కానీ మిగతా అన్ని 2 అనమాట. ఓకేనా. ఇంక సైడ్ గీయడం ఇంకేమి ఉండవు వీటికి. A1 అంటే ఇక్కడ బ్లాక్ చేస్తారు, ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం. ఇంకేమీ లేవు. అది ఇంకా జనరల్ అంటే తెలిసింది కదా, మీకు జనరల్ కూడా చూపిస్తాను. ఇదైతే ఇంకా మన స్లీపర్ క్లాస్లు అన్నమాట. S1 నుంచి S30 S15 ఉంటాయి కదా, ఇవైతే తెలిసిందే కదా. ఇవైతే ముగ్గురికే ఉంటాయి. సేమ్ ఇది ఈ కలర్లో ఉంటాయి. మరి ఈ బ్లూ కలర్ ఏంటో తెలియట్లేదు. ఇవి ఎలా ఉంటుంది, మామూలుగా మధ్యలో కూర్చుంటారు. పైకి ఎక్కిది ఇది, దీని కటింగ్స్ ఉండవు, ఏముండవు. ఇది ఇటువైపు ఉంటాయి. ఇది రిజర్వేషన్ కాబట్టి ఈ చైర్ ఉంటుంది కదా, ఇది పైకి లేపుకోవచ్చు. మరి పైకి అది లేకదో ఇది ఇలా కిందకి వేస్తే పైన పైకి కూర్చున్నంతగా అనిపిస్తుంది. ఇది రావడం ఇంక మామూలుగా అయితే చూడండి. ఇదైతే నేను నా బ్యాగ్ లగేజ్ ల్యాప్టాప్లు మొత్తం అన్ని హెల్మెట్ తోటి సహా మొత్తం అన్నీ అక్కడ పెట్టేసి వచ్చేసాను. నేనైతే నాకు జనరల్ దొరకలేదని చెప్పి, రిజర్వేషన్ దొరకలేదని జనరల్కి ఎక్కేసాను. నేనైతే టైం లేదని. మీరైతే కొంచెం సపోర్ట్ అయితే చేయాల్సిందే, తప్పదు మరి. ఇవన్నీ మామూలుగా రిజర్వేషన్ కాదు, స్లీపర్ క్లాస్ కదా. నేనైతే దీంట్లో తెలుసుకున్నది ఏంటి అనేసి అంటే, ఇది మన పేరేంటి,